వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేసీఆర్ రంగంలో దిగడం అనేది జరిగింది. సో ఈ రోజు ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతోటి ఈరోజు ఫామ్ హౌస్ లో భేటీ కావడం అనేది జరిగింది. సో ఈ ఎన్నికల్లో దాదాపుగా 5 మందికి అవకాశం ఉంది. సో మరి బీఆర్ఎస్ ఒక్కరికి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి నిలబెడితే ఒక్కరు గెలిచే అవకాశం ఉంది. సో ఒకవేళ ఒక్కరికంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కనుక నిలబెడితే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చిక్కుల్లో పడుతుంది అనే దానికి సందేహం రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 5 ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీలకు అవకాశం. సో అందులో 4 కాంగ్రెస్, 5ది బీఆర్ఎస్ అనుకుందాం. ఒకవేళ ఇద్దరిని నిలబెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పోవడం అనేది జరిగింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం ద్వారా మరి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? ఒకవేళ ఈ 38 ఇప్పుడు 28 ఉన్నారు, 38 మంది కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి 2 ఎమ్మెల్సీల అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు ఓటు, ఎందుకంటే విప్ ప్రకారం ఒకవేళ విప్ అంగీకరిస్తే కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేసింది అనుకోండి, ఆల్రెడీ 25వ తేదీ నాడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది, వీళ్ళపైన అనర్హత వేటు వెయ్యాలి అని చెప్పేసి. లేదు ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ అనుకోండి, లేదు ఇంకా కాంగ్రెస్ పార్టీలో లేరు అది ఇది అని చెప్పేసి వాళ్ళని పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ కేసీఆర్ కొట్టే దెబ్బకి ఈ 10 మంది ఏం చేయాలి అని చెప్పేసి అయోమయంలో ఉన్నట్టు కూడా సమాచారం. మరి కేసీఆర్ కేవలం ఆ విషయంతో అంటే ప్లీనరీకి సంబంధించి కావచ్చు, అలాగే ఏప్రిల్లో పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి, ఏప్రిల్ 15 నాడు పార్టీ ప్లీనరీని కూడా ఏ విధంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఆ విధంగా కూడా అంటే చర్చిస్తున్నట్టు కూడా సమాచారం. మరి ముఖ్యంగా ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేల పైన ఫోకస్ పెట్టారు. ఒకవేళ అటైంది అనుకో, సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కాబట్టి సుప్రీంకోర్టులో ఈ విధంగా వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. ఇటైంది అనుకో, బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ట్రాగా ఇంకో ఎమ్మెల్సీని గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో అలా చేసినా ఇలా చేసినా 2 విధాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి లాభం. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని అలాగే రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్లానింగ్ కేసీఆర్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ దెబ్బకి మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, అలాగే 10 మంది ఎమ్మెల్యేలు ఆ గట్టును ఉంటారా లేకపోతే ఈ గట్టును ఉంటారా అనేది వెయిట్ చేయాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ.